హలో గాయ్స్, అందరికీ నమస్కారం. అస్సలం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ వరల్డ్. ఐ యామ్ ఉజ్మా షేక్. గాయ్స్, నేనైతే చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ అండ్ నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్లో అయితే ఉన్నాను. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ ఎక్కడుంది అంటే కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది ఆగ్రాలో ఉందండి. సో ఆగ్రాలో నేనైతే ఈరోజు తాజ్మహల్ చూడ్డానికైతే వచ్చాను. సో గాయ్స్, ఎంతమందికి తాజ్మహల్ డ్రీమ్ అనేది నిజంగా ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒక్కటైనా తాజ్‌మహల్‌ని చూడడం అనేది నా లైఫ్‌లో అయితే ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అండి. నేను ఇప్పటికీ మర్చిపోలేను నా లైఫ్‌లో అయితే తాజ్‌మహల్. సో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కట్ టు కట్ క్యాప్చర్ అయితే చేస్తూనే ఉన్నానండి. క్యాప్చర్ చేసిన అండ్ అలానే మా ఫ్యామిలీకి కూడా పిక్స్ అండ్ వీడియోస్ కూడా పంపిస్తూనే ఉన్నాను. సో, మా ఫ్యామిలీలో అందరికి కూడా అంత ఇష్టం. ఎస్పెషల్లీ మా అమ్మకి అంటే తాజ్‌మహల్ చాలా ఇష్టం అనమాట. సో, నేనైతే ఇక్కడ ఉన్నానండి ఎంట్రన్స్. సో, 'తాజ్‌మహల్' ఎంట్రన్స్ టికెట్స్ అయితే 2 విధాలుగా ఉంటాయండి. ఒకటి ఎక్స్‌పెన్సివ్, ఒకటైతే నార్మల్. సో, మేము తీసుకున్న దాన్ని బట్టి అయితే నార్మల్ టికెట్ ఆ టోకెన్ అయితే తీసుకున్నాము. సో, మేము ఏంటంటే 'తాజ్‌మహల్' లోపలికైతే వెళ్ళలేము. సో, వెళ్ళడానికైతే కొంచెం టికెట్ అయితే ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. సో, మేము బయట వరకు చూసి రావాల్సిందే. సో, అదే విధంగా అయితే నేనైతే స్టార్ట్ చేశాను ఇక్కడి నుంచి అయితే. సో, చూసారా, ప్రతి ఒక్కటి నేను క్యాప్చర్ అయితే చేసుకుంటున్నానండి. సో, నిజంగా మన లైఫ్‌లో మనం అనుకున్నది ఎలా అంటే, మనం అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేసి ఉండము. ఇలా వస్తాము అని. నాకైతేనండి నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అనమాట. సో, హిస్టరీ స్టూడెంట్‌గా నేను 'తాజ్‌మహల్' గురించి చెప్పినప్పుడు ఇది యమునా నది ఒడ్డున ఉంది. షాజహాన్ దీన్ని కట్టించాడు. దీనికి ఇంత పాలరాయి యూజ్ చేశారు. ఈ సెంచరీలో కట్టించారు అనేది. బట్ నాకు నా లైఫ్‌లో మోస్ట్ ఫేవరెట్ హిస్టరీ చాప్టర్‌లో ఒకటి మొఘల్ అండి. సో, మొఘల్ సామ్రాజ్యం తర్వాత ఎలా పతనమైంది అది పక్కన పెడితే, నాకు మోస్ట్ ఫేవరెట్ లెసన్ ఏదైనా ఉందంటే అది 'తాజ్‌మహల్' అండి. సో, ఇదైతే ఎంట్రీ గేట్ అనమాట. మీరు చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా గానీ, ఈ కట్టడాల పైన వాళ్ళ పర్షియన్ భాషలో కొన్ని లెటర్స్ కానీ, అరబిక్‌లో, ఉర్దూలో కానీ అండ్ వాళ్ళ డిజైనర్స్ వాళ్ళ ఎలా అంటే, సో, ప్రతి కట్టడం మీద కూడా వాళ్ళ సిగ్నేచర్ వైస్‌గా వాళ్ళ ఎలా అంటే అండి, పర్షియన్ వైస్‌గా గానీ, అరబిక్ వైస్‌గా గానీ ఎక్కడ చూసినా ఈ డిజైనర్స్ చూసారా ఎంత బాగా, అంటే అప్పటి రోజుల్లోనే ఈ విధంగా కట్టించారా? దట్టు వాళ్ళు యూజ్ చేసిన ఆ ఎర్రమట్టి, ఇసుక 2 కలిపి ఇంత స్టాండర్డ్‌గా ఇప్పటికి స్టిల్ మనం చూస్తున్నాము అంటే నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట. అక్కడ దగ్గర నుంచి చూసినప్పుడు వ్యూస్ ఇంకా బావుంది. సో, ఇదండి స్టిల్ నేను ఇక్కడ ఫీలయింది. ఇది నేను వీడియో తీస్తున్నాను చూసారా? సో, 'తాజ్‌మహల్' చూసినప్పుడు స్టిల్ నేనెంత హ్యాపీగా ఫీలయ్యానంటే, ఇది ఎలా అంటే మనము ఫోన్‌లల్లో, టీవీలలో చూసింది నిజంగా చూసినప్పుడు షాకింగ్ అనేది, ఫీలింగ్ అనేది ఇప్పటి వరకి కూడా నేను మర్చిపోలేదండి. అస్సల ఆ ఫీలింగే వేరనమాట. చాలామంది అంటారు రాజుల సొమ్ము రాళ్ళపాలు అని. వాళ్ళు అలా చేయకపోయి ఉంటే ఈరోజు మనకు ఇంత ఔట్‌పుట్ అనేది మనకి కల్పించకపోదు. సో, ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంటుంది అంటారు. సో, అదే విధంగా నేనైతే ఈరోజు 'తాజ్‌మహల్' అనేది చూసాను. చాలండి ఈ లైఫ్‌కి. మనము అలా అనుకుంటాం కదా, 7 వింతల్లో ఒక్కటైన ఈ 'తాజ్‌మహల్‌ని' చూడడం అంటే నాకు చాలా హ్యాపీనెస్‌గా ఉంది. అండ్ మీరు మళ్ళీ మీరైతే ఇలా అనుకోవద్దు, ఇది టూ మచ్‌గా చెప్తుంది అని. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. సో, మీకు చూస్తుంటేనే ఆ హ్యాపీనెస్ అనేది అర్థమవుతుంది కదా! సో, మేమైతే ఇక్కడ కొంచెం దూరంగానే ఉన్నాం. ఎందుకంటే క్రౌడ్ చాలా మంది ఉన్నారు. సో, వాళ్ళు వెళ్ళి రిటర్న్ వచ్చేదాకా అయితే మాకు పాసిబుల్ లేదండి. మీరు 'తాజ్‌మహల్' దగ్గరగా చూస్తున్నారా? అక్కడ మనుషులు చాలా మంది ఉన్నారు. బట్ అక్కడికి టికెట్ అయితే మాకు చెప్పాడండి ఒక రేటు, నెక్స్ట్ లెవెల్‌లో చెప్పాడు. సో, మేము అంటే కొంచెం దూరం నుంచి వచ్చాము. అంత ఎక్స్‌పెన్సివ్ పెట్టి అంత దగ్గరకైతే మేము వెళ్లి చూడలేము. దట్ టూ మనీ కూడా కొంచెం బడ్జెట్ ఇష్యూ ఉండడం వల్ల మేము కొంచెం బయటే చూసేసి వచ్చేసామనమాట. కానీ చాలా బావుందండి. కానీ టికెట్స్ తీసుకునేటప్పుడు మాకు కాళ్ళకి షూస్ వేసుకుంటాం కదా, దానికొక టిష్యూ పేపర్ వైస్‌గా అయితే షూ అయితే ఇచ్చాడు. అండ్ స్టిల్ అక్కడైతే ఇంకా క్రౌడ్ అంతా చూస్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. బట్ ఇక్కడ ఓన్లీ ఫ్రైడే ఒక్కటేనండి ఇక్కడ హాలిడే అనేది. నెక్స్ట్ ఏ వీక్‌లో అయినా మీరు వెళ్ళొచ్చు. ఫ్రైడే ఒక్కటే తాజ్‌మహల్‌లో ఎలా అంటే 'ముంతాజ్' గారి సమాధి దగ్గర నమాజులైతే జరుగుతాయండి. అండ్ ఈ 'తాజ్‌మహల్‌లో' మెయిన్ అయితే అదే అండి. ఫ్రైడే
ఇక్కడైతే హాలిడే అయితే ఉంటుంది. సో, ఇదండి తాజ్‌మహల్ వ్యూ. నేను చూస్తున్నంత సేపు నేనైతే తాజ్‌మహల్‌ని చూస్తూనే ఉన్నాను. అంటే దగ్గరగా వెళ్ళగా ఇంకా అది బ్రైట్‌గా అనిపిస్తుందండి. మనం దూరంగా ఉంటే ఓకే అనిపిస్తుంది. బట్ అంత పెద్ద సరౌండింగ్‌లో అది చాలా విశాలంగా ఉందండి. ఈ గ్రౌండ్‌లో అయితే తాజ్‌మహల్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అసలు ఎంత పెద్ద గ్రౌండ్ అంటే మొత్తము గార్డెన్ వైస్‌గా ఉంది చూసారు కదా! సో, దగ్గరగా చూస్తే చాలా పెద్దగా ఉందండి. అండ్ ఆ వ్యూ నేను స్టార్టింగ్ నుంచి వచ్చిన వ్యూ ఉంది కదా! సో, ఆ వ్యూ నుంచి చూస్తుంటే అసలు చాలా చిన్నగానే ఉంది. సో, లోపలికి వస్తూ ఉండగా చాలా పెద్దగా ఏదో స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపించిందండి. ఆ ఎక్స్‌పీరియన్స్ మనం చూస్తేనే తప్ప అసలైతే ఎప్పుడు కూడా మనము అలా అయితే అసలు ఫీల్ అవ్వమండి. ఎలా మనం దగ్గరగా ఉండి చూసినప్పుడు ఫీల్ ఉంటుంది కదా! సో, ఆ విధంగా ఉందండి. సో, ఇది నేను చెప్పాననమాట. నా ఫీలింగ్ వైస్‌గా. అండ్ మీకెలా అనిపించిందో మీరు కూడా చెప్పండి. అంతేకాక ఇప్పుడు మేము దగ్గరికి వెళ్తున్నాను. మీరు 'తాజ్‌మహల్' సైడ్ చూస్తుంటే ఆ కలర్ కొంచెం బ్రైట్ అయినట్టు మీకు అనిపిస్తుందా? అది కాకుండా 'తాజ్‌మహల్' కానీ, 'తాజ్‌మహల్' పైన కానీ చాలా అరబిక్ లాంగ్వేజెస్‌లో చాలా ఉన్నాయండి. సో, మనకి అరబిక్ టచ్ లేదు. సో అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. బట్ అయితే దాని మీద ఉన్న డిజైన్స్ వేరు గాని, ఫ్లవర్ డిజైన్స్ కానీ, వాళ్ళ ట్రెడిషనల్ వైస్‌గా డిజైన్స్ కానీ చాలానే ఉన్నాయండి. సో, స్టిల్ అక్కడికి మేము వెళ్ళడానికి కూడా ఇంకా హాఫ్ ఎన్ అవర్ నుంచి 1 అవర్ వరకైతే మేము ఆగాలి. ఎందుకంటే ముందు వెళ్ళిన క్రౌడ్ అయితే చాలా మందున్నారు. సో, చూస్తున్నారా ఇక్కడ ఎంతమంది ఉన్నారో? సో, క్రౌడు ఎలా అంటే ఒక్క ఫ్రైడేనే ఇక్కడ హాలిడే అంటండి. సో, ఎప్పుడు చూసినా మనకి చాలా మంది టూరిస్టులు కూడా వస్తారు. ఇంకా మీకు చెప్పాలంటే ఇంటర్నేషనల్ నుంచి గూడా టూరిస్టులొస్తున్నారు. అది గూడా మన ఇండియన్ కల్చర్‌లో శారీస్ వగైరా వేర్ చేసి మరి వాళ్ళొస్తున్నారు. ఇది 'తాజ్‌మహల్' లెఫ్ట్ సైడ్ అండి. సో, లెఫ్ట్ సైడ్ ఇంత ప్లేస్ ఉంది చూసారా? సో, ఇంత ప్లేస్‌లో కూడా షాజహాన్ అనుకున్నారంట 'తాజ్‌మహల్' సమాధి పక్కనే తన కోసం స్పెషల్‌గా ఏదైనా చేసుకోవాలి. రేపటి రోజు చనిపోయినా తను కూడా అక్కడే ఉండాలి అని వారనుకున్నారంట. సో, తర్వాత అది పాసిబుల్ అయితే అవ్వలేదు. సో, ఇది 'తాజ్‌మహల్' ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ అనమాట. సో, ఈ విధంగా అయితే ఉంది. 'తాజ్‌మహల్' పైన అయితే చూసారా అరబిక్‌లో, పర్షియన్‌లో అండ్ వాళ్ళ ఫ్లవర్ డిజైన్స్, మొఘల్ మొత్తం అందులో కనిపిస్తున్నాయి. అండ్ యమునా నది దగ్గర మేమైతే కొంచెం స్టిల్స్ అయితే తీసుకున్నాం. నేను చెప్పాను కదా! ఫారినర్స్ ఉన్నారని. సో, వీళ్ళే అనమాట. సో, ఇది ఏంటంటే 'తాజ్‌మహల్‌కి' రైట్ సైడ్ అండి. సో, ఇది ఏంటనేది స్టిల్ నాకిప్పటికీ అర్థం కాలేదు. బట్ అయితే వ్యూ చాలా బావుంది. ఇంకొంతమంది అంటున్నారు ఇది మక్కా మసీద్ అని అంటున్నారు. లోపలైతే నమాజ్ వగైరా చేస్తారు ఫ్రైడే అని చెప్తున్నారు. బట్ తెలియనిదాన్ని తెలియదనే కదండీ చెప్పాలి. సో, నేనేంటంటే హిస్టరీ స్టూడెంట్ అయ్యుండి ఇది తెలీదా అని మీరనుకోవచ్చు. బట్ 'తాజ్‌మహల్' గురించి చెప్పారు గానీ టెక్స్ట్ బుక్‌లో దీని గురించి అయితే చెప్పలేదండి. నేనిది చూసిన తర్వాత ఇదేంట్రా అబ్బా! ఎట్లుంది అనుకున్నా. బట్ సో, టోటల్‌గా చూస్తే 'తాజ్‌మహల్' అయితే ఈ విధంగా ఉందండి. సో, వాళ్ళ ఫ్లవర్ డిజైన్స్ అయితే చూసారా? మెయిన్‌లీ నాకు చాలా అట్రాక్ట్‌గా అనిపించిందండి. వాళ్ళ డిజైనర్ అయితే చాలా బావుంది. అంటే ఈ వ్యూ అయితే చాలా బావుందండి. మీరు ఎటు సైడ్ నుంచి చూసినా కానీ ఒక ఇంట్లోకి మనం ఎళ్తాం కదా! ఆ డోర్ వైస్‌గా పైన అయితే ఆ గోపురం వైస్‌గా ఉంది. చాలా బావుంది. ఇదంతా సైడ్ వ్యూ అనమాట. 'తాజ్‌మహల్‌కి' రైట్ సైడ్‌లో ఉంటుంది. అలాగే టూరిస్టులు కూడా చాలా మందైతే వస్తున్నారండి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే నాకు మన సౌత్ నుంచి కూడా చాలామంది అండ్ కేరళ నుంచి, తమిళనాడు నుంచి కూడా చాలామంది యంగ్‌స్టర్స్ అయితే నేను కలిసాను. అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చారు. సో, ఇది మక్కా మసీద్ అని వాళ్ళు చెప్తున్నారు. సో, లోపల నమాజెస్ వగైరా జరుగుతాయి అని చెప్తున్నాను. ఇది ఒక వ్యూ అండి. సో, ఇది రైట్ సైడ్ అయితే ఉంటుంది తాజ్‌మహల్‌కి. ఇంకా ఒకటి చెప్పాలి అంటే మేము తాజ్‌మహల్ మొత్తము ప్రాపర్‌గా చూడలేదండి. ఇంకా సైడ్‌కి కూడా కొంచెం ఉంది. సో, మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 3:30, 3 అయిపోయింది. సో, అక్కడేంటంటే 5:35 వరకైతే అలౌ చేశారు మాకు. నేను మొత్తం ప్రాపర్‌గా చూడలేకపోయాను. ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. సో, ఇక్కడ నుంచి అయితే ఇక్కడి నుంచి అయితే వ్యూ లోపలికి ఉందండి. సో, నాకు ఏంటంటే ఈ కట్టడాలు ఇవన్నీ చూస్తే మన హైదరాబాద్‌లో గోల్కొండ ఉంటుంది గదండీ! సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలా అనిపించింది. అంటే కంపారిజన్ కాదులే కానీ, సో, వాళ్ళు చేసిన దానికి 'తాజ్‌మహల్' దగ్గర సో, ఈ విధంగా ఉంది కదా! 'చార్మినార్' దగ్గర కూడా ఈ విధంగా ఒక గోపురం టైప్ ఉంటుందండి. సో, నాకు 2 సేమ్ అనిపించాయి. సో, లోపలైతే ఈ విధంగా ఉంది. అండ్ ఫ్రైడే అయితే డెఫినైట్‌లీ ఇక్కడైతే నమాజెస్ చేస్తారు. అండ్ వాళ్ళ కల్చర్ చూసారా? వాళ్ళ డిజైనర్స్ కానీ, సో, అందులో కూడా కొన్ని చైనీస్ మిక్సింగ్ అయ్యాయి. తర్వాత యుద్ధాల వల్ల జరిగిన దాడి వల్ల తర్వాత వచ్చిన రాజులు వాడినైతే డెవలప్ చేశారని నేనైతే హిస్టరీ బుక్‌లో అయితే చదివాను. సో, టోటల్‌గా అయితే ఈ విధంగా ఉందండి. సైడ్ వ్యూ గాని, ఫ్రంట్ వ్యూ కానీ. సో, ఎక్కడ చూసినా మీకైతే క్రౌడ్ అయితే కనిపిస్తుంది. అండ్
ఒక సజెషన్ అయితే నేనిస్తాను. మీకు 'తాజ్‌మహల్' గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీ మీ గూగుల్‌లో వగైరా అందులో సెర్చ్ చేసుకోవచ్చు. చూడాలంటే నార్మల్‌గా వెళ్లి మీరు చూసేసుకోవచ్చు. అలా కాకుండా 'తాజ్‌మహల్' గురించి తెలుసుకోవాలి అండ్ వీటి గురించి తెలుసుకోవాలని అక్కడ గైడ్‌లని కానీ ఎవరినైనా మీరు అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు మ్యాక్స్ 5 ఆర్ 1,000 అయితే వాళ్ళు చార్జ్ చేస్తున్నారండి. చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నారు. అదీ కాకుండా మనము అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన తర్వాత మనకి లాంగ్వేజ్ ఇష్యూ ఉంటుందని మన దగ్గర చాలా అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. సో, ఇదైతే మీరు మస్ట్ అండ్ షుడ్‌గా అయితే చూడండి. అండ్ ఇదే అండి నా ఎక్స్‌పీరియన్స్. నేనైతే చెప్పాను. సో, ఇప్పటికి చెప్తాను నేను 'తాజ్‌మహల్' ఒక్క సైడే చూసానండి. ఇంకో సైడ్ అయితే చూడలేదు. సో, మాకంత టైం కూడా లేదు. టైం అయిపోయింది. సో, 5:30 వరకే అక్కడ ఛాన్స్ అనమాట మాకంత వరకి. సో, మేము దాన్ని చూడటమే సరిపోయింది. సో, ఈసారి నెక్స్ట్ వెళ్ళినప్పుడైతే నేను మళ్ళీ వెళ్తే అయితే నేను మీతో నెక్స్ట్ అయితే షేర్ చేసుకుంటాను. సో, ఏది గూడా మీకు ప్రాపర్‌గా చూపించలేకపోయాను. బట్ నా మనసులో అయితే ఉంది. నేనైతే 'తాజ్‌మహల్' చూసాను దగ్గర నుంచి అన్న ఇదైతే ఉంది. 7 వింతలో ఒక వింతనైతే నేను చూసేసాను. సో, ఇదండి నా ఎక్స్‌పీరియన్స్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్‌కోర్స్ మనం ఫోటో షూట్ చేయకుండా వచ్చేస్తే ఫీల్ అయిపోతాం కదా! సో, అలాగే ఫోటో షూట్స్ అన్నీ అయితే నేను చేసుకున్నాను ఈ విధంగా. సో, ఇది అండి. ఆఫ్‌కోర్స్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, నాకైతే ఈ కట్టడాలు, ఈ 'తాజ్‌మహల్', ఈ వాతావరణం మొత్తం చూస్తే హైదరాబాద్‌లో ఉన్న గోల్కొండ అండ్ మీకు తెలుసా చార్మినార్ దగ్గర కూడా గోపురాలు ఈ విధంగానే ఉంటాయి. సో, నాకైతే ఆ ఫీల్ అయితే అనిపించిందండి. మీకు కూడా అలాగే అనిపిస్తే గనక నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. సో, స్టిల్ ఇది 'తాజ్‌మహల్' వ్యూ అండి. సో, ఈ విధంగా ఉంది. నేనైతే మీకు చెప్పానని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్